ప్రైజ్ ది లార్డ్. సంఘం అంతటి దేవునామానికి స్తోత్రాలండి. పాస్టర్ గారికి సంఘం అంతటికి వందనాలు. కీర్తనల పుస్తకము 16వ అధ్యాయంలో నుంచి మనం ఈరోజు ఆరాధన వర్తమానాన్ని పొందుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. అందరు కలిసి చదువుకుందామండి. జీవ మార్గముని నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది సమయాన్ని నా ప్రభువా మీ యొక్క మహా ప్రణాళికలో, మీ అపరిమితమైన కాలగతులలో జ్ఞాపకం చేసుకుని, అయ్యా మరి మీరు కలిగి ఉన్నటువంటి ప్రభావము, మరి నా తండ్రి నాయన విస్తారమైనటువంటి వైశాల్యం కలిగినటువంటి ఈ యొక్క నా ప్రభు విశ్వంలో నా తండ్రి ఈ భాగానికి, ఈ యొక్క ప్రాంతానికి, ఈ స్థలానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి సమయంలో నాయన మరి మేమందరం కలిసి ప్రభువా అయ్యా అయ్యా మరి మిమ్మల్ని ఆరాధించే వారముగా, మది పొగిడే వారముగా, అయ్యా మరి మీ యొక్క నిత్యారాధనలో పాల్గొనడానికి సిద్ధపడే వారంగా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, సరిచేయమని, సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకొనమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును కాకండి. మరి ఆరాధనకి ఉన్నటువంటి ప్రత్యేకత చెప్పాలంటే అసలు దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి, లేకపోతే దేవుని యొక్క గొప్పతనంలో ఆయనలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలంటే మరి ఆరాధన మొట్టమొదటి సాధనం అండి. ఒక భక్తుడు చెప్తా ఉన్నారు, ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటంటే ఆరాధించడం అనుకుంటున్నాం కదా, మనకు తెలిసిన మాటలో చెప్పలేం బుక్కిన ఒక్క మాటలో. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు గురించి నీకు ఏమి తెలుసు? నువ్వు ఆరాధిస్తున్నదే, నువ్వు ఎవరినైతే ఆశ్రయించావో ఆ దేవుడు గురించి నీకేం తెలుసు? అది నీ నోటితో ఒప్పుకుంటమే ఆరాధన అంట. బాగుంది ఇది, ఈ మాట చాలా గంభీరంగా కూడా ఉంది. నిజమే. మరి నేను కూడా ఈ మధ్య మాట విన్న దగ్గర ఆలోచిస్తున్నాను. నేను రక్షణ పొందిన కొత్తలో అంటే ప్రార్థనేమి కలపకుండా, అసలు ఇది ఇవ్వమని కానీ, అది ఇవ్వమని కానీ, ఇది కాపాడమని కానీ, ఇది సహాయం చేయమని అడగకుండా, అసలు అలాంటి వచనాలు కూడా రాకుండా, ఆలోచన కూడా లేకుండా ఒక్కపాటుగా దేవుని గుణగణాలని, గుణాతిశయాల్ని మరి ఆరాధించాలంటే, ఉచ్చరించడానికి నాకు దగ్గరగా మరి ప్రభు చిత్త, ప్రభు కృప నాకు అరగంట ఆటోమేటిక్గా గడిచిపోయేది అనుకుంటా. అంటే ప్రభువానికి స్తోత్రాలు, నువ్వు నమ్మదగిన దేవుడు, జీవము గల దేవుడు, సర్వాధికారి అని అట్లా అనుకుంటే అరగంట అలాగా ఆటోమేటిక్ గడిచిపోయేటట్టుగా అంత ఇప్పుడు ప్రార్థన చేసే టైమును మనము కుదించుకోవటం, ప్రార్థనలో మనం చేసేది ఏంటంటే మొట్టమొదట మనం ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ 2 మాటలు మాత్రం ప్రభువును స్తుతించి ఇంకా తర్వాత మొదలుపెట్టినామే. ఇంక 3 రోజులు కానీ 4 రోజులు కానీ, అంటే ఆరాధన యొక్క గొప్పతనం, లేకపోతే ఆరాధన యొక్క భాగము మనలో సంపూర్ణం అవ్వట్లేదు. మరి ఆలోచిద్దాం, నిజంగా మన ప్రార్థనే చేస్తాం, మన ప్రార్థనలోనే ఉందా, లేదా దేవుని లక్షణాలని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన కార్యాలని, ఆయన ప్రేమనేంటి, ఆయన మనసునేంటి మనం ఎంతవరకు తెలుసుకున్నాం
అనేదాన్ని మనం ఆరాధించటం. అసలు ప్రభు చిత్తమైతే ఒక అసలు ఆరాధనకి ఒక్కొక్క మనిషికి పావు గంట ఇస్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఆ రెండు సార్లు చేసి ఇంక మైక్ పక్కన వాళ్ళు ఇచ్చేస్తారా, లేకపోతే ఆ పావు గంట కూడా చాలదని ఇంకొంత ఉంటే బాగుండు అనుకుంటారా? ప్రియదేవుని బిడ్డలారా, మరి అది మన హృదయం అనమాట. కాబట్టి మంచిది. అయితే దేవుడు చేసిన కార్యాలు, ఆయన మేళ్ళు మన హృదయంలో తలపోస్తూ ఉంటుండగా, ఆయన ఆత్మలో మనం ఉంటుండగా ఆయన ఆరాధించకుండా ఉండలేమనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మరి నేను కూడా చాలా తీసుకొచ్చాను, కానీ నేను చెప్పినా చెప్పకపోయినా ఆరాధిస్తారు. అయితే ఆరాధనకు మనల్ని ప్రేరేపించడానికి మరి దేవుడు మన బలహీనతలు ఎరిగి ఆత్మీయ సహాయం చేయించిన, ప్రార్థనలో సహాయం చేయించున్నాడు అనే మాట మనం విన్నాం. కానీ ఆరాధనలో కూడా బలహీనమే. అంటే ఎప్పుడు కూడా మర్చిపోతా పరగడుపు, ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకమని చెప్పుకుంటే తప్ప మన ప్రాణం మళ్ళీ లేచి ఆరాధించలేకపోతా ఉంది. అందుకని దేవుడు మరి ఈరోజు ఏమీ చెప్పకుండా ఆరాధించండి. మొట్టమొదటి ఆ పాటలోనే ఆరాధన అయిపోయింది మన సగం ఆరాధన. ఆరాధించండి మీరు ఆరాధించే వాళ్ళు ఉంటే ఆరాధన చేసేయచ్చు, అది ఎలా ఉంటుందో. కానీ మరి దేవుడు మన బలహీనతలు ఎరిగిన వాడై వాక్యాన్ని చెప్పి ఆయన గుర్తు చేసుకొని, అమ్మా నేను ఇటువంటి వాడినని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క కుమారుని యొక్క గుణాతిశయాలని ప్రచురం చేయడానికి మనల్ని వాడుకుంటా ఉన్నారు. మనకి మరి ఆ కృప ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. సరే, అయితే ప్రియ దేవుని పిల్లలు, మరి ప్రభు చిత్తం అయితే మరి చాలా తక్కువ టైంలో మరి సిద్ధపడటం జరిగిందని చెప్పకూడదు, కానీ చెప్తున్నాను. అందువల్ల మరి స్పీడ్గా చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లే. సరే, ఏదేమైనా ఈరోజు మనము అంశం ఏంటంటే 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఈ భక్తుల గురించి నేను చెప్పదలుచు. మనం ఈ రోజున దేవుని ఆరాధన చేద్దామని దేవుడిచ్చిన తలంపు అనమాట. భక్తులు, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడు అని అనలేదు కానీ భక్తులు అన్నారు. కాబట్టి ఆ భక్తులు అనేదాన్ని ఒక గ్యాదరింగ్గా చూస్తే దాన్నే సంఘం అన్నారు కదా. ఇప్పుడు మనం దేవుని ఆరాధించబోయేది మనకిచ్చిన సంఘాన్ని బట్టి, మనకిచ్చిన అన్నిటిని బట్టి మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా. మనకిచ్చినటువంటి ఆయన లక్షణాలను, ఆయన ప్రేమను బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన కార్చిన రక్త బలియాగాలను బట్టి, ఆయన ఇచ్చిన బలను బట్టి అన్ని రకాలుగా ఆరాధిస్తా ఉన్నా. ఈరోజు సంఘం గురించి, దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి దేవుని ఆరాధించగలమేమో మరి ఈ యొక్క వచనాల ద్వారా ప్రయత్నం చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి నిజంగా భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైనటువంటి ఈవుల్లో మనకి తెలుసు కదండి. మరి శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వారం పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి యొద్ద నుండి మనకు వచ్చినాయి. తండ్రి యొద్ద నుండి ఏమొచ్చినాయి అంటే, పైనుండి వచ్చిన జ్ఞానం మనకు వచ్చింది, పైన వచ్చిన కృప వచ్చింది, పైనుంచిన వాక్యం వచ్చింది, పైనుంచిన ఆత్మ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా. ఈ అంటే దేవుడు మనకు పర్టికులర్గా ఆయన బిడ్డలకు అనుగ్రహించిన పైనున్న వాటిల్లో శ్రేష్టమైన వాటిల్లో ఒకటేంటంటే సంఘం అనమాట. అంటే వాక్యంకు ఉన్న స్థానం వాక్యానిదే, ఆత్మకు ఉన్న స్థానం ఆత్మదే, రక్షణకు ఉన్న స్థానం రక్షణదే. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన వరాలు. ఆ వరాల్లో ఒక వరం ఏంటంటే సంఘం అనే వరం అనమాట. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ సంఘాన్ని మరి భక్తుల సమూహంగా మనము చెప్పుకోవచ్చు, తర్వాత విశ్వాస గృహంగా మనం చెప్పుకోవచ్చు, పరిశుద్ధుల సంఘంగా మనం చెప్పుకోవచ్చు. విశ్వాస గృహం అని కూడా మరి చెప్తాంటారు. గలతీ పత్రిక 6:10 విశ్వాస గృహం అని ఉంది. మరి 1 కొరింథీ 14:33 పరిశుద్ధుల సంఘం అని ఉంది. సరే, ఇంకా చాలా విషయాలు మనము అసలు ఈ సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, దేవుడు మనకి ఇవ్వటం వల్ల ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకుని ఆడటానికి ఇష్టపడదాం. మరి నిజమే, ఆది కాండంలోనే చెప్తా ఉన్నాడు. కీర్తన 82:1 కూడా దేవుని సమాజం అని కూడా ఉందండి. సంఘానికి ఉన్నటువంటి పేర్లలో దేవుని సమాజము, కీర్తన 82:1. సరే, ఆది కాండంలోనే ఆదాం దగ్గర వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అక్కడే దేవుడు తేల్చేశాడు. తర్వాత మరి ప్రసంగి 4:9 చెప్పినట్టయితే, ఒంటిగాడు ఉండటం కంటే మరి ఇద్దరుగా కూడి ఉండటం మంచిదని చెప్పి దేవుడు ఎరిగి ఉన్నారు. మరి ప్రసంగి 4:9. తర్వాత సామెతలు 18:1 కూడా మరి ఇంకొద్దిగా డీప్గా చెప్పి, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎరిగినటువంటిది ఏంటంటే, ఒక్కటిగా కంటే కూడా ఐక్యముగా, లేకపోతే
గుంపుగా లేకపోతే గ్యాదరింగ్గా మనము ఎక్కువ ఫలాలు మరి దేవుడు చెప్తున్నాడు, ఒక్కళ్ళైతే ఇద్దరు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిసి 10,000 మందిని తరుముతా ఉన్నారు. అంటే ఎక్కడైనా సరే ఒక ఐక్యత అనేది, ఒక సమూహం అనేది, ఒక గ్యాదరింగ్ అనేది ఒక బలమైనదిగా మనకి తెలుసు, కనబడతా ఉంది, అనుభవిస్తూ ఉన్నాం. ఇదంతా ఏర్పాటు చేసిన వాడిని మనం జ్ఞాపకం చేసుకుని, అసలు ఇట్లా ఏర్పాటు చేయడం గొప్ప కదా. ముందు ఇల్లంతా కట్టి ఇల్లు తర్వాత ఇంట్లో మనం వెళ్ళి వాడుకుంటున్నామంటే ఇంక ఇల్లు కట్టినోడు మర్చిపోతే ఎలాగా? ఇల్లు కట్టిన వాడికి ఇల్లు ఒకళ్ళు అద్దెకుంటే అద్దె ఇవ్వాలి, లేకపోతే ఓన్ హౌస్ అయితే కూడా పలానా వాళ్ళు కట్టారని చెప్పి మన కృతజ్ఞత ఉంచుకోవాలిగా. అలాగనమాట. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ ఇంటిని ఎక్కువగా మరి అంటే భక్తులు, మరి నేనైతే నా సొంత ఇంటర్ప్రిటేషన్ కాదు కానీ మంచి సమరయుని కథలో ఇటువంటి పోటకోలవాని ఇల్లుగా మనం చెప్తా ఉంటారు. మరి మనం చూసినట్టయితే లోకాసు వార్తలో 10వ అధ్యాయంలో 35వ వచనం చూసినట్టయితే 34, 35 చదువుదాం. నేను చదువుతాను. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చిదని అతనితో చెప్పిపోయాను. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇది మరి ఎలాగ కరెక్టో కాదో నేను చెప్పలేను కానీ ఆత్మీయంగా అయితే మనకి అంటే అనుకూలంగా ఉంది కాబట్టి మనం పంచుకుందామని ఆలోచన. ప్రియదేవుని నిజమే, మరి మంచి సమరయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము దొంగల చేత కొట్టబడి నశించిపోయినప్పుడు మరి కొన ఊపిరితో ఉన్నప్పుడు దేవుడు మరి ఆయన రక్తాన్ని మన కోసం చిందించి మనకి ఆయన యొక్క ఆత్మను అనుగ్రహించి రక్షించిన తర్వాత మరి మనల్ని అనాథలుగా వదిలిపెట్టకుండా, లేకపోతే మళ్ళా అదే అడవిలో వదిలిపెట్టకుండా ఒక పూటకోళ్లవాని ఇంటికి చేర్చి, అంటే ఒక సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసి తర్వాత ఆయన ప్రయాణంలో వెళ్ళి మళ్ళా వస్తానని చెప్పి వాగ్దానం చేసి వెళ్తూ ఉన్నట్టుగా ఆ సంఘానికి కావాల్సినటువంటి వనరులు ఇచ్చి అక్కడ నువ్వు కావాల్సినట్టుగా వాడుకోమని ఇచ్చినట్టుగా. అలా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆ సెక్యూరిటీ ఎలాగైతే అతనికి దొరికిందో మనకు కూడా సంఘంలో అటువంటి సెక్యూరిటీ దొరుకుతూ ఉంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒకవేళ అతన్ని కనుక అక్కడే వదిలేసి వెళ్ళిపోతే మంచి సమరయుడని అనటానికి ఎంతవరకు అనగలమో తెలియదు కానీ ఒకవేళ అతను మళ్ళా అదే పరిస్థితిలోకి, లేకపోతే మళ్ళీ దొంగలు రారని కాదు, లేకపోతే మళ్ళీ అతను ఏదో సెటిల్ అయ్యే లోపు సెటిల్ అవుతాడని కూడా చెప్పలేం. కానీ ఖచ్చితంగా తన యొక్క ప్రణాళికలో ఎంతైతే చేయగలరు అంత చేసి మళ్ళా ఏం చేయాలో కూడా చేసి వెళ్ళినట్టుగా ప్రభు మనల్ని కూడా వాళ్ళని రక్షించినట్టుగా వదిలిపెట్టేసేయకుండా మారు మనసు ఇచ్చిన తర్వాత రక్షించిన తర్వాత ఒక సంఘంలోకి చేర్చి మనకు సెక్యూరిటీగా చేశాడు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి దేవుని మనము ఆరాధన చేద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి సంఘాన్ని గురించి కొన్ని మాటలు మనం చూసినట్టయితే మరి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చూడొచ్చు. అమ్మా, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. అబ్బా, ఏ పేరు వింటుంటేనే ఒక ఉద్యమం లాగా వస్తూ ఉంది. జీవము గల దేవుని సంఘము అంటే జీవము గల సంఘము యొక్క ఆ యొక్క అధిపతి, సంఘం యొక్క నిర్మాణకుడు జీవము గలవాడు. అంటే ఆ సంఘం కూడా జీవము గలదై ఉండాలి. ఇప్పుడు ఎలాగా? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరన్నారు. ఒకవేళ ద్రాక్షావల్లిలో జీవం లేకపోతే తీగల్లో జీవం ఉందని మనం యాక్సెప్ట్ చేయకూడదు కూడా. కానీ ద్రాక్షావల్లిలో జీవం ఉంది, తీగల్లో జీవం ఉండదా? అలాగే జీవము కలిగిన దేవుడు ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన సంఘంలో కూడా జీవం ఉన్నట్టుగా ఆయన జీవము అనుగ్రహించిన. మరి నరుని మట్టిగా చేసి నరుని రాశికారం జీవాత్మ ఆయన జీవాత్మగా మనల్ని మార్చాడు కానీ బొమ్మలుగా మనల్ని చేయలేదన్నమాట. అటువంటి జీవము గల దేవుని సంఘం అంట. తర్వాత అపోస్తలుల కార్యం 20:28లో మంచి మాటలు దేవుడు అంటే రాసి ఉంచాడండి. అసలు ఇవి నేనేదో రాసినవి కాదు కదా, నేనేదో చెప్పే కాదండి. 2000 సంవత్సరాల కిందటి నుంచి మనకు అందుబాటులో ఉన్నటువంటి మాటలు.
చూసారండి అసలు ఆ మాటలు చూడండి. దేవుడే దేవుడు తనంతట తానే తన స్వంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడంట సంఘం. అంటే ఇదంత విలువ కలిగిన సంఘం చూడండి. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. అన్నీ మీకు తెలిసినయే, ఆరాధన చేయడానికి మనకి ఇచ్చినటువంటి అంశం ఇది. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘం అంటే దేవుని సంపూర్ణతలో ఒక భాగం అంట. దేవుని సంపూర్ణతకు అదొక పార్ట్ అనమాట. ప్రియదేని బిడ్డలు, అంటే సంఘం లేకుండా నేను లేను, నేను లేకుండా సంఘం లేదు అన్నట్టుగా సంఘము ఆయన యొక్క ఆ సంఘానికి అయితే ఆయన పూర్తిగా నింపుచున్నటువంటి ఆయన యొక్క భాగం అనమాట సంఘం అని ఆయన ఎలా హెచ్చించాడో చూడండి. సరే, ఈ యొక్క సంఘంలో ఉన్న ధన్యతలను మనం కొద్దిగా కొన్ని వచనాలు చూసి మనం ఆరాధన చేద్దాం. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ప్రియదేని బిడ్డలారా, అక్కడ మరి మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం, నువ్వు పేతురువు, నువ్వు బండవి, నువ్వు రాయివి, నువ్వు కేఫావి, అయితే నీ మీద నా సంఘమును కడతానంటే సరిపోయేదే. కానీ అక్కడ దేవుడు కొన్ని మాటలు మర్మయుక్తంగా ఉంచాలని ఇష్టపడతా ఉంటారు. ఒక మాట నాకు ఎప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి పరిశోధించుట రాజులకు ఘనత. అంటే సంగతి మరుగు చేయటం అనేది దేవుడికి ఘనత. అది పలానంత అర్థం కావట్లేదంటే అది దేవుడు గొప్పవాడని దేవుడికి ఘనత చెందించాలి. సరే ప్రియదేవులారా, దేవుడు ఆయన నా సంఘము అని చెప్తున్నాడు. అంటే ఒక ఓన్ చేసుకున్నటువంటి దేవునికి సంబంధించిన సంఘము. దాన్ని ఎలా చెప్పాలి? దేవుడిని యొక్క సొంత సంఘము చెప్పాలంటే, లేకపోతే దేవుడు సంపాదించిన, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవునికి సంబంధించిన సంఘం అనమాట. ఆయన సొంత, అంటే ఆయన ప్రాణంతో సమానమైనటువంటి సంఘము అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం బట్టి చూస్తే, మరి చెప్తా ఉన్నానండి, ఎన్ని మాటలు మనకు గుర్తుంటాయో తెలియదు కానీ 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం మీకు తెలిసిన మాటలే కదా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ కూడా చూసినట్టయితే మిమ్మును అనేటువంటి మాట దగ్గర నుంచి చెప్పాలంటే అన్నీ కూడా ప్లోరల్గా బహువచనాలతోనే రాయబడి ఉంది. ఆ బహువచనానికి ఒక ట్యాగ్ ఇవ్వాలంటే అది సంఘం అనమాట. ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము సంఘము. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, ఇవన్నీ కూడా సంఘము. ఈ సంఘాన్ని ప్రియదేవుని మనం చెప్పాలంటే ఇందాక దేవుని యొక్క సొంత సంఘం, అంటే ఆయన ఓను ప్రాపర్టీ అనమాట. ఆయన ఓన్ ప్రాపర్టీ ఆ సంఘము. తర్వాత అంటే ఆయనకి మాత్రమే సంబంధించింది, ఇంకా వేరే వాళ్ళకి సంబంధించి, నా భార్య అని ఎట్లాగంటారు, నాది అన్నట్టుగా నా సంఘం అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన సొంత ప్రాపర్టీగా మనల్ని ఉంచారు. తర్వాత వెలిగించబడిన సంఘము రెండోది. అంటే వెలుగులోనికి పిలవబడిన సంఘం, అంటే వెలిగించబడిన సంఘము. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడితే చంద్రుడు కాంతి ఎలాగిస్తున్నాడు, చంద్రుడు వెలుగు ఎలాగిస్తున్నాడో అలాగా ఆయన వెలుగును పొంది మనం వెలిగించబడుతున్నాం. కాబట్టి వెలుగులోనికి మరి పిలువబడి వెలిగించబడినటువంటి సంఘం అనమాట. తర్వాత చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అమ్మా 5:27 అమ్మా. అటువలే క్రీస్తు కూడా
సంఘమును ప్రేమించి, ఇక్కడ ఆగితే ప్రేమించబడిన సంఘము. ఇంక ముందుకెళ్దాం. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము. అబ్బా, మహిమ ఉందంటండి, సంఘంలో మహిమ ఉందంట. అంటే ఒక శక్తి ఉంది, ఒక ప్రభావం ఉంది, ఒక అద్భుత కార్యములు కనపడేటువంటి ఒక జీవం ఉంది, మహిమ ఉంది అనమాట అండి. వెలుగుంది, అలంకారం ఉంది, విలువ ఉంది. కాబట్టి మహిమ గల సంఘంగా మనం చూస్తా ఉన్నాం. మరి సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యతలు, మొట్టమొదటిగా మరి సొంత ప్రాపర్టీ, తర్వాత వెలుగులోనికి పిలువబడినటువంటిది, తర్వాత ప్రేమించబడినటువంటిది, తర్వాత మహిమ కలిగినటువంటి సంఘము. తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉంటారు. ఎవరు వీరు అంటే సంఘము. వీరు ఎలాగున్నారంటే అపోస్తలుల బోధ ఎందు సహవాసం ముందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారు. దీన్ని చెప్పాలంటే నడిపించబడుతున్నటువంటి సంఘము, నడిపించబడుతున్న సంఘంగా మనం చూస్తాం. మళ్ళీ ఒకసారి నేను రీక్యాప్ చేస్తాను, రివైజ్ చేస్తాను. తర్వాత అపోస్తల కార్యములు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించను. చూసారండి, ఎంతమంది నియమించి సెట్ చేసి ఎక్కడ సర్ది పెట్టి చక్కగా మరి అంతా కూడా నియమించేసి పెట్టారు. దీన్ని క్షేమాభివృద్ధి పొందుతున్న సంఘం అంటే ఎక్కడున్న చోటు గొంగళ అక్కడే ఉండేటువంటి సంఘం కాదు, అది క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాలంటే ప్రియ బిడ్డలారా, మరి ఒక దైవ సేవకుడు ఎవరు అన్నారంటండి, తెలియదు నాకు, ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు అన్నారంట, ఇప్పుడున్నది ఇప్పుడు కూడా కాదు, ఒక్కసారి వాక్యం విన్న వాళ్ళు రెండోసారి వాక్యం వినడానికి అర్హత లేదు అన్నాడంటండి. బాబోయ్, అంటే వాక్యం వినని వాళ్ళు ఇప్పుడు 800 కోట్ల మంది బ్రతికి ఉన్నారు. ఇప్పుడు 800 కోట్ల చిల్లర బ్రతికి ఉన్నారు ప్రపంచం మీద, భూమి మీద. ఇందులో వాక్యం వినని వాళ్ళు, అసలు ఒక్కసారి కూడా వినని వాళ్ళు చాలామంది ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు ఒక్కసారి కూడా వినటానికి వాళ్ళకి అవకాశం లేనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు వినాలని అనుకుంటే, అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక్కసారి కనుక విన్న తర్వాత రెండోసారి నువ్వు ఇంకా వినాలని అనుకోకుండా నువ్వు వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చెయ్యి అన్నట్టుగా ఆయన అనమాట. అంటే ఒక్కసారి నువ్వు వింటే రెండోసారి నీకు వినటానికి అర్హత లేదు, ఇంకా అసలు ఆ ఒక్కసారి కూడా వినని వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్తాను. అయితే మరి అది వాస్తవమే, ఆ దాసుడు ఆ యొక్క సేవకుడు యొక్క భారం అది ప్రజలు నిజమే. మరి అంటే సువార్త ఎవరు, మరి అపోస్తల పౌలు కూడా అంటారు, నేను మొత్తం తిరిగానయ్యా, సువార్త ఎవరికి వినపడలేదో వాళ్ళకి చెప్తానే పోతున్నాను అంటారు. ప్రభు ఈ సర్వలో మమ్మల్ని కృపాయుగంలో పుట్టించినందుకు దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, అయితే మనం ఎన్నిసార్లు వింటున్నాం? ఎన్నిసార్లు విన్నా లెక్కలేదు మనం విన్నదైతే. రెండోసారే వినటానికి అర్హత లేదనుకుంటుంటే, ఇంకా ఒకసారి కూడా విన్న వాళ్ళు చాలామంది ఉంటే, మనం ఎన్నిసార్లు ఏంటంటే బోల్డ్ వింటానే మనం ఇంకా వినాలనుకుంటున్నాం. మంచిదే. అయితే దేవుడు దీన్ని అనుమతించినందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం బలహీనులమని దేవుడు ఎరిగి ఉండి ఒక్కసారి తింటే మళ్ళా మరి బలవంతులమైపోయి మనం ఏదో పని చేయలేమని, అట్లాంటి బలహీనులమని మన దేవుడు ఎరిగి ఉండి దేవుడు మరలా అంటే ఎన్ని అవకాశాలు అంటే ఇంకా సరే, ఇంకా నిన్ను బలపరచాలి, ఇంకా నిన్ను బలపరుస్తాను, ఇంకా నీకు అవకాశాలు ఇస్తాను, ఇంకా నిన్ను అని మనల్ని ఒక చిన్నపిల్లోడు పెంచి తల్లి లాలించి పోషించినట్టుగా, తండ్రిలాగా గారవించినట్లుగా అలాగా మరి పెడతా ఉన్నాడండి. ప్రియ క్షేమాభివృద్ధి పొందమని మరి దేవుడు మనకు అట్లాగా అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. తర్వాత అండి చివరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును
విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచేదమని చెప్పగా వింటుంది. ఇక్కడ సిద్ధపరచుకొని ఉన్నటువంటి సంఘము. ప్రియమిత్రులారా, మరి అలాగే చూసినట్టయితే 1 తెస్సలోనిక పత్రిక సిద్ధపరచబడుతున్నటువంటిది, ఒకనాటికి సిద్ధపరచబడినటువంటి సంపూర్ణులుగా చేయబడబోతున్నటువంటి సంఘము. 1 తెస్సలోనిక పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘముల మీద కొనుపబడదుము. ఈ మనము అనేటువంటిది ఎవరంటే సంఘము. ప్రియమిత్రులారా, ఎత్తబడే సంఘం అంటే ఇదే, లేకపోతే కొనిపోబడే సంఘం అంటే ఇదే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ప్రకటన గ్రంథం 4:10 మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ముగిస్తాను, స్పీడ్గా చెప్. ఆ 24 పెద్దలు సింహాసనమున ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి అమ్మా అదేనా అది సారీ 5:10 నేనే పొరపాటు రాశాను. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ ఆయనతో కూడా ఏలేటువంటి సంఘము. ప్రియమిత్రులారా, మరి ఇంత అవకాశం ఇచ్చారు. ఇంకొక మాట, రోమపత్రిక 8:1 మనం చూసినట్టయితే మనకు తెలిసిన మాట, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియమిత్రులారా, ఇది వాగ్దానము చేయబడిన వాగ్దానములు కలిగినటువంటి సంఘము. ప్రియమిత్రులారా, మనం చూసినట్టయితే ఈ చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్తా ఉన్నారు. అంటే క్రీస్తునందు ఎలా ఉంటామంటే, ఇందాక మనం ఎఫెసీ పత్రిక చూసినట్టుగా సమస్తమును నింపుచున్న వారి యొక్క సంపూర్ణత అనేటువంటి సంఘములో ఎవరైతే ఉంటారో అంటే వారే క్రీస్తులో నిలిచి ఉన్న క్రీస్తునందు ఉన్నవారని చెప్పడానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే ఆ ఉండటం ఎలాగ ఉండాలంటే సంఘానికి తగిన అంటే సంఘంలో ఉండటం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు, మందిరం 4 గోడలు కాదండి. ఆ సంఘం యొక్క భారము, సంఘం యొక్క ఆలోచన, సంఘం యొక్క నిరీక్షణ, సంఘం యొక్క పట్టుదల అవి కూడా మనం కలిగి ఉండి అన్నిట్లో క్రీస్తుల్లో నిలిచి ఉంటే ఏ శిక్షా విధి కూడా లేదనేటువంటి శిక్ష నుండి తప్పించబడినటువంటి వాగ్దానం పొందిన సంఘంగా దేవుడి భూమి మీద మనల్ని ఉంచినందుకు దేవునికి మహిమ. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా సంఘం అనేది లేకపోతే మన పరిస్థితి ఏమైపోను, మన ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? దేవుని బిడ్డ రక్షించబడిన తర్వాత మనము చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా వదిలేస్తే మన పరిస్థితి ఏమైపోతుంది? మరి మనకి ఆదివారం అసలు ఒకసారి వినటానికే మనకు అర్హత, రెండోసారి వినటానికి అర్హత లేదంటే మనం ఆదివారం, శనివారం, శుక్రవారం, బుధవారం వింటానే ఉన్నామంటే అంటే దేవుడు మనల్ని ప్రేమించి మన బలం కోసం మనకి ఇంకా బలం చాటలేదని ఎప్పటికప్పుడు ఇంకా ఒక్కటే దొరకటం కష్టం అంటే మరి మించిన కొలతలేనంత అంటే అడిగి ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా మనకి అవకాశాలు ఇస్తున్నటువంటి గొప్ప దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, సంఘం లేకుండా మనం లేము. మరి ప్రియదేవుని బిడ్డలారా, మనము మరి సంఘము కలిసి ప్రభువులో భాగమై ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి నేను రివ్యూ చేసి ముగిస్తాను. మరి సంఘము నా సంఘం అని అంటే దేవుని యొక్క సొంత ప్రాపర్టీ సంఘం అంటే. రెండోది వెలిగించబడినటువంటి సంఘము. మూడోది ప్రేమించబడుతున్న సంఘము.
నాలుగవది మహిమ కలిగినటువంటి సంఘము. తర్వాత దేవుని చేత నడిపించబడుతున్న సంఘము, దేవుని చేత క్షేమాభివృద్ధి పొందుతున్న సంఘము, మరి దేవుని కొరకు సిద్ధపరచబడుతున్న సంఘము, ఎత్తబడే సంఘము, కొనిపోబడే సంఘము, ఆయనతో కూడా ఏలే సంఘము, మరి శిక్ష తప్పించుకునేటువంటి వాగ్దానములు కలిగినటువంటి సంఘము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలాగా దేవుడు ఇంత మంచి అంటే ఒక సహవాసాన్ని మనకిచ్చి, మరి మనలో మనకి సహోదరులు ఒక పాట కూడా ఉంటుందండి. మరి అపోస్తుల సువార్తికులను మనకి ఇచ్చాడు అనేటువంటి ఒక పాట, భక్తులారా స్మరించెదం అనే పాట. ఆ పాటతోటి మరి చూసినట్టయితే మన పూర్వభక్తులు కూడా దేవుడు యొక్క సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించారు. మరి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఇంత గొప్ప సంఘంలో మనం నువ్వు నేను సంఘంలో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది. దేవుడు మరి పూటకోళ్ళ వాడిని ఇంటికి ఆ యొక్క దొంగను చేర్చినట్టుగా, ఆ దొంగల చేత కొట్టబడినటువంటి అతను చేర్చినట్టుగా, బాటసారిని చేసినట్టుగా మనల్ని చేర్చకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది. ఈ రోజున సంఘంగా సిద్ధపడి, పెళ్లి కుమార్తెగా అలంకరించబడి, ఆయన కొరకు సిద్ధపడి, ఆయన ధైర్యంతో ఎదుర్కొనే నిరీక్షణ మనకిచ్చినందుకు దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఈ కొద్ది సమయము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.